హలో ఫ్రెండ్స్, అందరికీ డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూకి స్వాగతం. విశాఖపట్నంలో ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్కి ఆఫ్లైన్ క్లాసెస్ ప్రారంభిస్తోంది. ఎప్పటి నుంచి? 1 నవంబర్ నుంచి. నేను స్వయంగా మీకు గైడ్ చేస్తాను. బికాజ్ ఐ ఆమ్ హియర్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ ఇంగ్లీష్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ క్వాంట్ కూడా హై లెవెల్. మీకు మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి కొన్ని స్పెసిఫిక్ సెషన్స్ నేను ఓన్గా తీసుకుంటాను. ఇంగ్లీష్ మీకు ఎండ్ టు ఎండ్ డీల్ చేస్తాను. సో బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడే అంశాలు ఇవి. మీకు మంచి ఫ్యాకల్టీ ఉంటారు అన్ని సబ్జెక్ట్స్కి కూడా, కాకపోతే డిఫికల్ట్ ఆస్పెక్ట్స్ని నేను స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి డీల్ చేసి మీకు జాబ్ తెప్పించడానికి వీలైనంత ప్రయత్నం చేస్తాను. సో ఉపయోగించుకోండి. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ వైజాగ్ ఆర్ శ్రీకాకుళం ఆర్ విజయనగరం దగ్గర ప్రాంతాలు ఎవరైనా సరే, మనకి ఎంవిపి కాలనీలోనే మన ఇన్స్టిట్యూట్ దగ్గరే హాస్టల్స్ కూడా ఉంటాయి. 31 అక్టోబర్ లోపు మీరు జాయిన్ అయిపోతే, 1 నవంబర్ నుంచి క్లాసెస్ కాబట్టి 31 అక్టోబర్ లోపు జాయిన్ అయితే ఇనాగ్రల్ ఫీ అయిన 10,000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. మీ అందరికీ తెలుసు, వైజాగ్లో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కలిపితే మీకు 20,000 ప్లస్ ఉన్నాయి ఫీజులు. జనరల్గా మనం 10,000కి ఇనాగ్రల్ ఫీ లాంచ్ చేస్తున్నాం. 1 నవంబర్ నుంచి కూడా తక్కువే, 15,000 ఉంటుంది. కాబట్టి 31 లోపు వచ్చేస్తే 10,000కి వచ్చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. డీటెయిల్స్ అవి కనుక్కోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అండ్ యాజ్ యూజువల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు కోర్స్ అనేది లభిస్తుంది. వైజాగ్ రాలేము, ఆన్లైన్లో జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు బ్యాంక్ ఎస్ఎస్సి ప్యాక్ 10,000కి ఆఫ్లైన్లో అందిస్తున్న ప్యాక్ ఆన్లైన్లో అయితే కేవలం 6,000 రూపాయలకి అందిస్తాం. ఇది కూడా 10,000 ఉండేది 6,000కి అందిస్తున్నాము. సో ఆఫ్లైన్ 15 అయినప్పుడు ఆన్లైన్ 10 అయిపోతుంది. సో ఎస్ఎస్సి, బ్యాంక్ ఓన్లీ ఎస్ఎస్సి తీసుకోవచ్చు, రైల్వే తీసుకోవచ్చు, బ్యాంక్ తీసుకోవచ్చు, సీసాట్ తీసుకోవచ్చు. క్వాంట్ ఒక్కటే 1,000 రూపాయలకి, ఇంగ్లీష్ ఒక్కటే 1,000 రూపాయలకి కూడా అందిస్తున్నాం. సో 15 అక్టోబర్ వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడ్. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. అన్ని కోర్సుల పైన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది స్టాండర్డ్గా ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందిస్తాం. సో ఫస్ట్ పేజ్ అమ్మ, ఇది ఇవాల్టి హిందూ పేపర్ ఢిల్లీ ఎడిషన్. ఫస్ట్ పేజ్ మీరు తీసుకుంటే నేను మీకు వొకాబులరీతో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కీవర్డ్స్ కూడా నేర్పిస్తాను, హెడ్లైన్స్లో కనిపించేవన్నీ కూడా. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ పర్టికులర్ హెడ్లైన్లో యూ కెన్ సీ సంథింగ్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్. మామూలుగా ట్యాక్స్ అంటే మీకు తెలుసు, కానీ డైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, ఇలాంటివి కూడా తెలుసుకుంటే మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. సో ట్యాక్సెస్ 2 రకాలమ్మా, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి మనం 2 రకాలుగా ట్యాక్సెస్ని డివైడ్ చేయవచ్చు. అయితే డైరెక్ట్, ఇండైరెక్ట్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్నారు? ఇది కన్జ్యూమర్ అనుకోండి, ఓకే, ఎవరిపైన అయితే ట్యాక్స్ పడుతుందో అతను అనుకోండి, లేదా ట్యాక్స్ పేయి, ట్యాక్స్ కట్టే వ్యక్తి అనుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం 2 ట్యాక్స్లను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. లెట్స్ టేక్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి మీద పడుతుంది? ఎవరైతే ఎవరైతే శాలరీ సంపాదిస్తారో, లేదా ఎవరైతే ఉద్యోగం చేసి జీతం తెచ్చుకుంటున్నారో ఆ జీతం పైన ట్యాక్స్ పడుతుంది. సో ట్యాక్స్ పడేది ఎవరిపైన? శాలరీడ్ ఎంప్లాయిడ్ పైన. పడడం అనడాన్ని మనం ఇంపాక్ట్ అందాం. పడడం, ట్యాక్స్ ఎవరి మీద పడుతుంది అనడాన్ని ఇన్సిడెన్స్ అని చెప్పి అందాం. సో ఇన్సిడెన్స్ శాలరీడ్ ఎంప్లాయీ పైన. మరి ఆ ట్యాక్స్ ఎవరు కడతారు? దాన్ని నొప్పి ఎవరు భరిస్తారు? అది కూడా అతనే. ఎవరిపైన ట్యాక్స్ పడుతుందో అతనే భరిస్తారు. ఆ ట్యాక్స్ని వేరే వాళ్ళు ఎవరు వచ్చి కట్టరుగా, అతనే కట్టాలి. సో ఇంపాక్ట్ కూడా అతనిపైనే పడుతుంది. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ 2 కూడా ఒకళ్ళపైనే పడుతున్నాయి అని అర్థం. ఈజ్ దట్ క్లియర్? ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అనేది అనదర్ ఎగ్జాంపుల్. కార్పొరేట్ ట్యాక్స్ ఎవరి మీద వేస్తారు? కార్పొరేట్ కంపెనీస్ పైన. సో కార్పొరేట్ కంపెనీస్ పైన ఇన్సిడెన్స్, వాళ్ళ ప్రాఫిట్లోంచి వాళ్ళు కట్టాలి, ఇంపాక్ట్ కూడా వాళ్ళ మీదే. దీనికి ఇంకొక ఆపోజిట్ వెర్షన్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. లెట్స్ సే ఐ యామ్ ఏ పర్సన్ అండ్ హియర్ వీ హ్యావ్ మారుతి సుజుకి కంపెనీ ఉంది అనుకుందాం. మారుతి సుజుకి కంపెనీ ఉంది. ఈ కంపెనీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకుందాం. సో గవర్నమెంట్ వచ్చేసి కార్ల మీద జిఎస్టీ అనేది పెంచింది అనుకోండి. కార్ల మీద వేసే జిఎస్టీ పెంచింది. సో గవర్నమెంట్ ట్యాక్స్ దేనిపైన వేసింది? కారు పైన వేసింది. కారు పైన వేసింది అంటే కార్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళపైన పడినట్టు కారు పైన వేసింది. సో ఇన్సిడెన్స్ ఈజ్ ఆన్ ద కార్. కానీ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? నొప్పి ఎవరి మీదకి వస్తుంది? పే చేసేవాడికి. కారు మీద ట్యాక్స్ వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కారు 1,00,000 రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్కి, 15% ఉన్న ట్యాక్స్ 18% చేసింది అనుకోండి గవర్నమెంట్. సో ఇంతకుముందు 15,000 కట్టాల్సి వచ్చేది ట్యాక్స్, ఇప్పుడు 18,000 కడతాం. సో నొప్పి ఎవరికి పడుతుంది? అల్టిమేట్గా
ఎండ్ కన్జ్యూమర్కి. సో ఇంపాక్ట్ వచ్చేసి కన్జ్యూమర్ మీద పడుతుంది, ఇన్సిడెన్స్ వచ్చి కారు మీద. వస్తువు మీద ట్యాక్స్ పడింది కానీ నొప్పి ఎవరికి? కన్జ్యూమర్కి. సో ఇక్కడ ఇన్సిడెన్స్ వస్తువు పైన, ఇంపాక్ట్ ఎండ్ కన్జ్యూమర్కి. సో ఇండైరెక్ట్గా ఈవెన్ మీరు ఈ కేసు తీసుకున్న ఇండైరెక్ట్గా ఇందులో డైరెక్ట్గానే మనిషి మీద పడుతుంది, ఇక్కడ ఇండైరెక్ట్గా పడుతుంది. చెప్పడం చూస్తే మేము మీకు వేయట్లేదు కదా, కారు మీద కదా పెంచామన్నట్టు ఉంటుంది, కానీ కారు కొనేది ఎవడు? మనిషే కదా, ఆబ్వియస్గా మనిషే కదా పెంచుకోవాలి. పాల ప్యాకెట్ల మీద, ఫ్రిడ్జ్ దేనిపైన వేసినా సరే అది ఇండైరెక్ట్గా కొనేవాడి పైన పడుతుంది. అందుకే దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో ఇన్సిడెన్స్ వస్తువు పైన, ఇంపాక్ట్ మనిషి పైన, అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్సిడెన్స్ ఇంపాక్ట్ రెండు ఒకళ్ళ మీద పడితే అది డైరెక్ట్ ట్యాక్స్. ఇది డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్. మరి వొకాబులరీ అంటే ఇంగ్లీష్ని తెలుగులో తెలుసుకోవడం కాదు కదా, దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క ఓవరాల్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంటేనే మనకి వొకాబులరీ పెంచడం. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మరి కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి కదా. I know now you have 100% conceptual clarity on what is a direct tax and what is an indirect tax. Indirect tax ఎగ్జాంపుల్ ఏంటి? మనం చూస్తున్న GST, VAT ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్. వస్తువులు మరియు సేవల మీద వేసేవి. అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. అయితే గవర్నమెంట్ ఏముంటుందంటే డైరెక్ట్ ట్యాక్స్ యొక్క రిసీప్ట్స్ అనేవి మనం పెట్టుకున్న టార్గెట్లో, యాన్యువల్ టార్గెట్లో హాఫ్ని దాటేసాయి. 6 నెలలు అయ్యింది సెప్టెంబర్కి, 6 నెలల్లో మనం ఇయర్లీ టార్గెట్లో హాఫ్ క్రాస్ చేసేసాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే. సో సెకండ్ వర్డ్ ఆఫ్ ద డే వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక వర్డ్ కనిపిస్తుంది, ఫెటాలిటీస్ అని. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ వర్డ్. ఫెటాలిటీ అంటే అర్థం ఏంటి? డెత్ డ్యూ టు వారు లేదా డిసీజ్. ఇప్పుడు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్, యునైటెడ్ నేషన్స్కి ప్రతి దేశం కూడా వాళ్ళ మిలిటరీ నుంచి కొంతమందిని పీస్ కీపింగ్ మిషన్లోకి పంపిస్తుంది. అంటే శాంతి భద్రతలు నెలకొల్పడానికి. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక కంట్రీ కాదు కదా, అది ఐక్యరాజ్య సమితి. సో వాళ్ళకంటూ అది ఒక దేశం కాదు కాబట్టి యునైటెడ్ నేషన్స్లో ఉన్న మెంబర్ కంట్రీస్ వాళ్ళ సైన్యంలో కొంతమందిని ఈ పీస్ కీపింగ్ మిషన్స్లోకి పంపిస్తారు. సో వీళ్ళు వివిధ దేశాల్లో అంతర్యుద్ధాలు జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా యుద్ధాలు ఆపడానికి కావచ్చు, వీళ్ళు వెళ్ళి ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో వాళ్ళతో యుద్ధాలు చేయడం గట్రా చేస్తూ ఉంటారు లేదా భయపెడుతూ ఉంటారు. అందుకే పీస్ కీపింగ్ మిషన్ అని అంటాం. సో ఈ మిషన్లో ఉన్న ఫోర్సెస్లో ఉన్న వాళ్ళలో చాలామంది చనిపోతున్నారు. అంటే వీళ్ళు రకరకాల వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల, డిసీజెస్ వల్ల కావచ్చు లేదా వార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కావచ్చు చనిపోతున్నారు. సో ఫెటాలిటీ ఈజ్ డెత్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే డెత్ అని అర్థం. ఏ సందర్భంలో ఎక్కువగా వాడతారంటే డ్యూ టు వార్, ఎక్కువగా వార్ సందర్భంలో వాడతారు, లేదా డిసీజెస్ అనే సందర్భంలో కూడా వాడతారు. అంటే కోవిడ్-19 వల్ల ఫెటాలిటీస్ పెరిగాయి, అర్థమైందా? అలాంటి సందర్భంలో కూడా వాడతారు. రెండు కాంటెక్స్ట్లో ఈ పదాన్ని వాడతారు. చాలామంది వొకాబులరీ నేర్చుకునేటప్పుడు అది అన్ని రకాలుగా వాడేస్తారు, అన్ని సందర్భాల్లో వాడకూడదమ్మా. కొన్ని పదాలు కొన్ని కాంటెక్స్ట్లో మాత్రమే వాడాలి. అంటే ఏ సందర్భాల్లో ఆ పదాన్ని వాడాలనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో ఈ పదం ఎక్కువగా మీకు డిసీజెస్ లేదా వారు లాంటి సందర్భాల్లో ఎక్కువగా, మిగిలిన వాటిలో వాడకూడదని కాదు, ఎక్కువగా ఆ సందర్భాల్లో వాడతాం. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ వర్డ్ ఆఫ్ ద డే. థర్డ్ వర్డ్ వచ్చేసి మీరు తీసుకుంటే సెరిమనీ. సెరిమనీ అంటే మీకు ఒక ఫార్మల్ అకేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెలబ్రేట్ చేయడానికి కావచ్చు, ఏదైనా ఒక కార్యక్రమం ఒకరిని గౌరవించుకోవడానికి కావచ్చు, రైట్? రిలీజియస్ కావచ్చు లేదా సోషల్ కావచ్చు, ఏదైనా సరే ఒక కార్యక్రమం ఫార్మల్గా మనం ఇన్వైట్ చేసి పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా జరిపితే దాన్ని మనం సెరిమనీ అని చెప్పంటాం. మనందరికీ తెలిసిన పదమే ఇది. ఏ ఫార్మల్ అకేషన్ టు సెలబ్రేట్ సంథింగ్ అన్నట్టు మీరు చెప్పొచ్చు. కన్వర్షన్ సెరిమనీ, మార్చే ఈ ప్రోగ్రామ్ అన్నట్టు మనం మాట్లాడుకోవచ్చు. చాలా చాలా ఈజీ వర్డ్, మనం కామన్గా యూజ్ చేసేవాడు. తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకుంటే వేడుక అని వస్తుంది. ఫార్మల్, రిలీజియస్ ఆర్ పబ్లిక్ అకేషన్. ఏ ఒక పర్టికులర్ ఈవెంట్ని సెలబ్రేట్ చేయడానికి, ఒక అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేయడానికి, ఒక యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఇట్లాంటి సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవడానికి మనం సెరిమనీ అనే పదాన్ని వాడతాం అన్నమాట. ఇది. సో ఈ పేజ్లో మనం 3 పదాలు చూసాం. ఇంకా 4వ పదం కూడా చూడండి. నితీష్ పొలిటికల్లీ ఐసోలేటెడ్. ఐసోలేట్ అంటే అర్థం ఏంటి? సెపరేట్ చేయబడ్డాడు, ఎవరితో కలవకుండా. మీరు కోవిడ్-19 టైంలో ఈ పదాన్ని విన్నారు కదా, క్వారంటైన్ చేయబడ్డము, ఐసోలేట్ చేయడము అంటే మిగిలిన వాళ్ళతో కలవకుండా దూరంగా ఉండడం. సో నితీష్ కుమార్ అనే వ్యక్తి, మన బీహార్ చీఫ్ మినిస్టర్, ఆయన మిగిలిన వాళ్ళకి దూరం అయిపోయాడు, ఐసోలేట్ అయిపోయాడు. ఏ పొలిటికల్ పార్టీ కూడా అతన్ని హక్కును చేర్చుకునే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తున్నారు.
అర్థమవుతుందా? ఐసోలేట్ అయిపోయాడు ఆయన, ఎవరితో కలిసే పరిస్థితి ఇప్పుడు లేదు అని అర్థం. ఐసోలేషన్, ఐసోలేట్ అనే మనం అంటాం. ఫార్ అవే ఫ్రమ్ అదర్స్, మిగిలిన వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా అయిపోయారు అనే సెన్స్లో ఈ పదాన్ని మనం వాడతాం అన్నమాట. సో నెక్స్ట్ ఈ స్టేట్ స్పేస్ తీసుకుంటే హెరాయిన్ సీజ్డ్ అనే పదాన్ని వాడారు. సీజ్ అంటే పట్టుబడ్డం, పట్టుకోవడం. హెరాయిన్ అనేది ఒక డ్రగ్, సో దాన్ని సీజ్ చేశారు. సీజ్ అంటే తెలుసు కదా, గవర్నమెంట్ పట్టుకొని స్వాధీనపరుచుకోవడం, టేక్ హోల్డ్ అంటాం. బలవంతంగా సీజ్ చేయడం అనే పదం మీరు వినుంటారు కదా. టేక్ హోల్డ్ తీసుకొని గవర్నమెంట్ తన కస్టడీలోకి తీసుకోవడం, తన దీనిలోకి తీసుకోవడం అని చెప్పి అంటాం. ఒక బిల్డింగ్ని సీజ్ చేసిన, దొంగ డబ్బు అనుకున్నప్పుడు బ్లాక్ మనీని సీజ్ చేసిన, పట్టుబట్టడం. సో గవర్నమెంట్ ఫోర్స్ఫుల్గా తన కంట్రోల్లోకి తీసుకోవడం అనమాట, అది దాని అర్థం. ఇంకా ఇందులో ఏమున్నాయి, ఇది చూడండి ఒకసారి. ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైజ్ కన్సర్న్. కన్సర్న్ అంటే ఆందోళన, ఆందోళన పడుతున్నారు. రైజ్ అంటే దాన్ని లేవనెత్తారు. అంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏ విషయంలో? ఓవర్ జత్రా, బందీపూర్ రిజర్వ్లో జత్రా అనే విషయంలో, జాతర అనుకుంటా, జాతర, మహదేశ్వర జాతర, జాతరని జాతర అని రాశాడు. జాతర అంటాంగా మన తెలుగులో. ఈ జాతర విషయంలో ఈ హెడియాలే రేంజ్ బందీపూర్ టైగర్ రిజర్వ్లో నవంబర్లో జాతర జరుగుతుందంట. ఈ జాతర వల్ల ఏవో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎక్కువ మంది వచ్చి దానివల్ల పుల్లికి ఏమైనా ఇబ్బంది జరగవచ్చు అనే సెన్స్లో యాక్టివిస్టులు దే ఆర్ రైజింగ్ కన్సర్న్, వాళ్ళు ఆందోళన వ్యక్తపరిచారు అని అర్థం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇది వర్డ్ నెంబర్ 6. రైజ్ అనే పదం చాలా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మ. ఈ వర్డ్ మీరు నేర్చుకోవాలి ఇవాళ, చాలా చాలా ఇంట్రెస్టింగ్. మీకు రైజ్ అనే పదాన్ని వినుంటారు. రైజ్ అనే పదానికి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. లేదా సెన్సెక్స్ రైజెస్ అంటాం, సెన్సెక్స్ పెరిగింది. ఇక్కడ చూసారా, రైజ్ అంటే పెరగడం, పెరిగింది లేదా పెరగడం. సెన్సెక్స్ రైజెస్ అంటే సెన్సెక్స్ రోజ్, రైజన్, పెరిగింది ఆ మీనింగ్ వస్తుంది. ఉదయించింది, పెరిగింది ఆ మీనింగ్ వస్తుంది. కానీ రైజ్ అనే పదానికి మీనింగ్ పెంచడం. చూసారా, ఐ రైజ్డ్ ఎ కిడ్, ఈ పిల్లోడిని నేను పెంచాను. పెంచడానికి పెరగడానికి డిఫరెన్స్ ఉంది. ఈ పెంచడం అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అంటే అర్థం ఏంటి? సకర్మక క్రియ. సకర్మక అంటే దానికి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇట్ హ్యాస్ ఆబ్జెక్ట్. ఇక్కడ అకర్మక క్రియ అంటే ఆబ్జెక్ట్ లేకపోవడం, నో ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ రైజెస్, సెన్సెక్స్ పెరిగింది, అక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదుగా, ఆబ్జెక్ట్ ఏమీ లేదు. అది అక్కడ ఐ రైజ్డ్ ఎ కిడ్, నేను కిడ్ని రైజ్ చేశాను అంటే పిల్లోడిని పెంచాను. హీ రైజ్డ్ ఏ కన్సర్న్, ఒక అంశాన్ని లేవనెత్తారు, ఆందోళన కలిగించే ఒక అంశాన్ని లేవనెత్తారు. దేని లేవనెత్తారు? ఆందోళన కలిగించే ఒక అంశాన్ని. సో రైజ్డ్. లేదా రైజ్ అనే పదానికి ఇంకో మీనింగ్ కూడా ఉంది, సమీకరించడం. మనకి తెలుగులో సమీకరించడం అంటాం. సమీకరించడం అంటే అర్థం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్కి ఎవడికో ఒంట్లో బాగాలేదు, ఒక క్యాన్సర్తో బాధపడుతున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నువ్వేం చేస్తావు? యూ విల్ ట్రై టు రైజ్ ఫండ్, సమీకరించడం. ఓకేనా? ఏం చేస్తారు? నీ ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి వాళ్ళకి వీడియో గట్రా తీసి ఫ్రెండ్స్ అందరికీ పంపించి ఈ కెటోలోనో మిలాప్ యాప్లోనో పెట్టి యూ విల్ ట్రై టు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అంటారు. నిధులని సమీకరించే ప్రయత్నం. సో రైజ్ అంటే మీనింగ్ సమీకరించడం, నిధులని సమీకరించడం అనే మీనింగ్ వస్తుంది, అంశాన్ని లేవనెత్తడం అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ బ్యాడ్ రోడ్స్ ఇన్ పార్లమెంట్. రోడ్లు లేవు అనే అంశాన్ని పార్లమెంట్లో ఆయన లేవనెత్తారు. చూసారా, లేవనెత్తారు, పెంచారు, సమీకరించారు. ఎగ్జాక్ట్ తెలుగులో 3 రకాల డిఫరెంట్ కాంటెక్స్ట్లో రైజ్ అనే పదాన్ని వాడతాం. రైజ్ అన్ ఇష్యూ ఆర్ ఎ కన్సర్న్, రైజ్ ఎ కిడ్ ఆర్ పెట్ని కానీ కిడ్ని కానీ ఎవరైనా పెంచడం అనే మీనింగ్లో ఉంది. అలాగే రైజ్ ఫండ్ని సమీకరించడం. గవర్నమెంట్ కూడా డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటుంది, సమీకరిస్తుంది, అప్పులు తీసుకోవడం ద్వారా, రకరకాల ద్వారా. రైజ్ అనే పదానికి ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి. వేరేజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ రైజ్ అంటే జస్ట్ పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది, అప్పులు పెరిగాయి, హిజ్ డెట్ రోజ్ అంటే రైజ్ యొక్క పాస్ట్ టెన్స్. ఇలా మనం వాడవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్, కాంటెక్చువల్గా మీరు తెలుసుకుంటే మర్చిపోరు. అంటే రైజ్ని ఇలా 3 రకాలుగా మనం వాడవచ్చు: పెంచడం, సమీకరించడం, 3వది లేవనెత్తడం.
ఒక అంశాన్ని లేవనెత్తడం అన్నట్టు మనం చెప్పొచ్చు. రిమెంబర్ ద కాంటెక్స్ట్, యూ విల్ నాట్ ఫర్గెట్. నెక్స్ట్ చూడండి, బీఆర్ఎస్ అర్జెస్ ఈసీ. అర్జెంట్ అర్థం ఏంటి? గట్టిగా రిక్వెస్ట్ చేయడం. ఓకే, రిక్వెస్ట్ సోలంలీ అంటారు. అర్జ్ అంటే ఒక స్ట్రాంగ్గా రిక్వెస్ట్ చేయడము, స్ట్రాంగ్గా అడగడము. ఓకే, వర్డ్ నెంబర్ 7. సో ట్రై టు పర్సువేడ్ అంటే గట్టిగా కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం. ట్రై టు పర్సువేడ్ ఎర్నెస్ట్లీ అంటే స్ట్రాంగ్గా, గట్టిగా మీరు చెయ్యండి. ఏమని? బీజేపీ యొక్క మునుగోడు బై ఎలక్షన్ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పి గట్టిగా అడిగింది, సాలిడ్గా అడిగింది, రిక్వెస్ట్ చేసింది. లేదా పర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఇది ఇలా మీరు 7 వర్డ్స్ ఈ పేజ్లో ఇప్పటి వరకు నేర్చుకున్నారు. ఇక్కడ ఇంకోటి చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి. అరుంధతి రాయ్ ఫ్లాగ్స్ సైన్స్ ఆఫ్ ఫ్యాసిజం. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్. వర్డ్ నెంబర్ 8. ఫ్లాగ్ అంటే అర్థం ఏంటంటే టు మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్. ఒక అంశాన్ని ఇంపార్టెంట్ అని చెప్పి మార్క్ చేయడం. సంథింగ్ లైక్ అండర్లైన్ చేయడం, లేకపోతే స్టార్ పెట్టడం, లేకపోతే ఒక అంశాన్ని నలుగురిలోకి తీసుకురావడం, దాని సిగ్నిఫికెన్స్ని నలుగురికి చెప్పడం, అది నలుగురికి బయటికి తేవడం. ఏమంటుంది అరుంధతి రాయ్? ఇండియాలో సైన్స్ ఆఫ్ ఫ్యాసిజం కనిపిస్తున్నాయి, ఫ్యాసిజం ఛాయలు, సూచనలు, సిగ్నల్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ విషయాన్ని అండర్లైన్ చేస్తుంది, మార్క్ చేస్తుంది. అందరూ మార్క్ ఫర్ అటెన్షన్, టు మార్క్ యాజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ అటెన్షన్. అందరూ అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కూడా ఫాసిజం ఛాయలు కనిపిస్తున్నాయి అని చెప్తోంది. అండ్ షీ ఆల్సో సేస్ ఇట్ ఈస్ ఎయిడెడ్ అంటే సపోర్టెడ్ ఆర్ ఎయిడ్ అంటే హెల్ప్ అని అర్థం. హెల్ప్డ్ బై కార్పొరేట్ ఫండింగ్. ఇది ఎయిడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ హెల్ప్ అనే మీనింగ్ వస్తుంది. కార్పొరేట్స్ కూడా వాటికి ఫండ్ చేస్తున్నాయి ఈ ఫ్యాసిజంకి అని. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి ఈ పేజ్లో అంటే ఫ్యాసిజం. ఫ్యాసిజం ఈజ్ యువర్ వర్డ్ నెంబర్ 10. ఫ్యాసిజం అంటే అర్థం ఏంటి? ఫ్యాసిజం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ముస్సోలిని వినుంటారు కదా, ముస్సోలిని, హిట్లర్, ఇట్లాంటి వాళ్ళు మనకు గుర్తొస్తారు. సో మీకు బ్లైండ్గా కాకుండా కొంచెం కాన్సెప్చువల్గా చెప్తాను. ఇజం కదా అంటే ఇది ఒక ఐడియాలజీ. Fascism is a political ideology that puts a nation above individual. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ దిస్ ఈజ్ ది ఐడియల్ డెఫినేషన్. ఇండివిజువల్ అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి కంటే కూడా దేశం అనేది పెద్దది, దేశం అనేది గొప్పది. అంటే అర్థం ఏంటి? ఇండివిజువల్కున్న రైట్స్ కంటే కూడా, ఇండివిజువల్కున్న హక్కుల కంటే కూడా నేషన్ అనేది పవర్ఫుల్. విచ్ మీన్స్ in a fascist government the government is too powerful. గవర్నమెంట్ అనేది ఫుల్ పవర్ఫుల్. సో సెంట్రలైజ్డ్గా ఉంటుంది, పవర్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రూల్డ్ బై ఏ డిక్టేటర్. ఒక డిక్టేటర్ రూలింగ్లో మనకి ఇది నడుస్తుంది. ఆటోక్రాట్ లేదా డిక్టేటర్ అంటారు. సో ప్రజల యొక్క హక్కులకి ఇంపార్టెన్స్ ఉండదు, ప్రజలకి ప్రభుత్వం చెప్పిన దాన్ని డిసగ్రీ చేసే అవకాశం ఉండదు. అంటే డెమోక్రాటిక్ లక్షణాలు ఆ దేశంలో ఉండవు. అంటే ప్రజలకి డిసెంట్ లేదా ప్రొటెస్ట్, నిరసన వ్యక్తపరచడానికి అవకాశం లేకుండా పైన వాడు ఏం చెప్తే అదే చెయ్యాలి అనే భావజాలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫ్యాసిజం ఉన్నట్టు. 1919లో వరల్డ్ వార్ I ఎండ్ అయిన తర్వాత 1920s అండ్ 1930sలో జర్మనీ, ఇటలీ లాంటి దేశాల్లో ఫ్యాసిజం అనేది వచ్చింది మనకి. ఎస్పెషల్లీ అప్పుడు హిట్లర్ జర్మనీ దేశంలో వాళ్ళ యొక్క రేస్ అనేది కలుషితం అయిపోతుంది. ఎథ్నిక్ క్లెన్జింగ్, రేస్ని మనం కంప్లీట్గా క్లెన్స్ చేయాలి అంటే క్లీన్ చేయాలి అనే భావజాలంతో ఆయన ఒక పర్టికులర్ రేస్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపడం కూడా జరిగింది. అండ్ దాన్ని ప్రజల్లోకి వెళ్ళడం కోసం మనం చూడండి, మనం హక్కులు డెమోక్రసీ అనుకుంటూ మనం మన రేస్ని కోల్పోతున్నాం, మనం రేస్ యొక్క ప్యూరిటీని కోల్పోతున్నాం, మన రేస్ ఇంప్యూర్ అయిపోతుంది. దీన్ని క్లెన్స్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ గవర్నమెంట్ కావాలి, స్ట్రాంగ్ లీడర్ కావాలి. డెమోక్రసీ అనుకుంటే పనులు అవ్వవు అనే సెన్స్లో ప్రజల్ని కన్విన్స్ చేసి హీ రోజ్ టు పవర్. ఆయన పవర్లోకి వెళ్ళి అల్టిమేట్లీ సుప్రీం పవర్ని ఆయన అబ్యూజ్ చేశారు, ఎంతోమందిని చంపేయడం అనేది జరిగింది. సో సింపుల్ టర్మ్స్లో మీకు చెప్పాలి అంటే, మీకు నాలెడ్జ్ కోసం ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. మామూలుగా మీరు ఫ్యాసిజం అంటే అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఏ గవర్నమెంట్
ఏ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఈజ్ సంథింగ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రూల్డ్ బై డిక్టేటర్. ఒక డిక్టేటర్ రూల్ చేసేది, ప్రజలకి ప్రభుత్వాన్ని విమర్శించడానికి, క్రిటిసైజ్ చేయడానికి ఎక్కువగా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం. అటువంటి ఛాయలు భారతదేశంలో పెరుగుతున్నాయి, ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితులు కనిపించట్లేదు అని ఎవరంటున్నారు? అరుంధతి రాయ్ అంటున్నారు. సో దాన్ని ఆవిడేమంటున్నారు? ఫ్లాగ్ చేస్తున్నారు. షీఈస్ మార్కింగ్ దిస్ యాజ్ ఫర్ అటెన్షన్, అందరూ అటెన్షన్ పే చేయాల్సిన అంశం ఇది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎడిటోరియల్ పేజ్ మీరు తీసుకుంటే ఇక్కడ మీకు ఒక చిన్న, ఇది ఆల్రెడీ నేను ఎడిటోరియల్ అనాలిసిస్ నాది చూస్తే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, మళ్ళీ ఇంకొకసారి చూడండి. హ్యాస్ ఇట్స్ టాస్క్ కట్అవుట్. దీని మీనింగ్ ఏంటి అంటే, ఇట్ హ్యాస్, ఎవరు? ఈ ప్యానల్, ఇట్ హ్యాస్ ఏ డిఫికల్ట్ టాస్క్ అహెడ్. దానికి ఒక డిఫికల్ట్ టాస్క్ తన ముందు ఉంది అని అర్థం. ఇఫ్ ఎనీబడి సేస్ ఐ హ్యావ్ మై టాస్క్ కట్అవుట్, విచ్ మీన్స్ ఐ హ్యావ్ ఏ డిఫికల్ట్ టాస్క్ ఎట్ మై హ్యాండ్. నా చేతిలో కష్టమైన టాస్క్ ఉంది అని అర్థం. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్. ఇది వర్డ్ అని అనకూడదు, ఫ్రేజల్ వెబ్ లాగా అనొచ్చు, లేదా ఎక్స్ప్రెషన్ లాగా మీరు తీసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో ఈ పేజ్లో మీరు చూడండి, వై ఇండియా ఐఎన్సి అంటే ఇండస్ట్రీని మనం సింపుల్గా ఎలా అంటారు, ఈజ్ నాట్ టేకింగ్ ఏ హనుమాన్ లీప్. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్, హనుమాన్ లీప్, యువర్ వర్డ్ నెంబర్ 12. అంటే ఏ కాంటెక్స్లో ఈ పదాన్ని ఉపయోగించారని చూడండి. అసలు లీప్ అంటే అర్థం ఏంటి? ఒక జైంట్ స్టెప్. లీప్ అంటే మనకి జైంట్ అంటే పెద్ద స్టెప్ అనే మీనింగ్ వస్తుంది. అంటే మామూలుగా చిన్న చిన్న అడుగులు వేస్తే దాన్ని జైంట్ అని అనం. చిన్న చిన్న అడుగులు వేసారనుకోండి, బుడిబుడి అడుగులు వేసుకుంటే కాదు, ఇక్కడ నుంచి ఎక్కడికి ఒక అడుగు వేసాం అనుకో, దట్ ఈస్ ఎ జైంట్ అడుగు, పెద్ద అడుగు, దాన్ని లీప్ అంటాం. అంటే పెద్ద పెద్ద అడుగులతో మనం దాటడం, ఇక్కడ నుంచి అలా జంప్ చేసి వెళ్ళడం, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం, దాన్ని లీప్ అంటాం. హనుమాన్ లీప్ అన్నారు. హనుమాన్ లీప్ అంటే ఇంకా పెద్దది. హనుమంతుడు చూడండి, కొండ మీద నుంచి లీప్ చేసి సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఏ కాంటెక్స్లో వాడారంటే, మన ఇండియన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యట్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. చూడండి, మీరు జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పంటాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఆ దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ కొత్త బిజినెసెస్ పెట్టడానికి, లేదా ఉన్న బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి, లేదా మెషినరీ ఎక్విప్మెంట్ కొనడానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనేది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కథ. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? కంపెనీస్ అలా పెట్టుబడులు పెడుతున్నాయి అంటే కొత్తగా మనకి జాబ్స్ జనరేట్ అవుతాయి ఒకటి. రెండవది, డిమాండ్ ఆశాజనకంగా ఉంది, వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో మార్కెట్లో డిమాండ్కి తగ్గట్టు వాళ్ళు ఇంకా చేస్తున్నారని అర్థం. అయితే ప్రజెంట్ ఉన్న ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా జైంట్ లీప్ తీసుకోవట్లేదు, అంటే హనుమాన్ లీప్ తీసుకోవట్లేదు. ఏ విషయంలో? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు ఉన్న బిజినెస్ని రన్ చేసుకుంటున్నారే కానీ ఎవరు బిజినెసెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. కొత్తగా వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఎడిటోరియల్ చదివితే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఒక అడుగులు వేయడం అమ్మ. ఇప్పుడు చూడండి, ఎల్టెక్స్ క్లాసెస్ ఎప్పుడు నేను ఓన్లీ వైజాగ్లోనే ఉంటాను, నేను మరి ఎక్స్పాండ్ చెయ్యను అనుకుంటే నేను లీపు తీయట్నట్టు. అలా కాకుండా నేను హైదరాబాద్లో బ్రాంచ్ పెడతాను, వేరే కోర్సెస్లోకి వెళ్తాను, ఇంకా నేషనల్ మార్కెట్లోకి వెళ్తాను అనుకుంటే దాన్ని ఐఎమ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అర్థమవుతుందా? దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అయితే కంపెనీస్ ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయట్లేదు, ఎక్కడ బుడిబుడి అడుగులు వేసుకొని వెళ్తున్నాయి కానీ జైంట్ లీప్ తీసుకోవట్లేదు. ఎందుకు అనేది టైటిల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ పేజ్ ఒపీనియన్ పేజ్ తీసుకుంటే మీకు ఇక్కడ ఈ వర్డ్ ఇది చూడండి, ఇన్ఫ్లేషన్ పీక్స్ ఇన్ యూరప్. పీక్ అంటే టాప్కి బాగా పెరిగిపోయింది, హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయింది. యాజ్ రష్యా స్క్వీజెస్ ఆయిల్ సప్లైని రష్యా స్క్వీజ్ చేస్తుంది, అంటే సప్లై చేయకుండా ఆపేస్తుంది అనమాట. స్క్వీజ్ అంటే అర్థమైందా? కట్ షార్ట్, తగ్గించడం, నొక్కేయడం, పిసికేయడం, ఇవ్వాల్సినంత ఇవ్వకపోవడం. ఇది తగ్గించడం వల్ల ఆబ్వియస్గా సప్లై తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మనకి ప్రోడక్ట్ యొక్క సప్లై తగ్గితే డిమాండ్ అలాగే ఉండి సప్లై తగ్గితే ధరలు పెరిగిపోతాయి. అలా యూరోప్లో ఇన్ఫ్లేషన్ అనేది పీక్ అయిపోయింది, బాగా ఎక్కువైపోయింది అని అర్థం. సో ఇది మీ 13th వర్డ్, 14th వర్డ్ స్క్వీజ్. ఈజీ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో లాస్ట్ ఇవాల్టికి చివరి పదం ఏంటంటే కీప్ యువర్ ఫినాన్సెస్ ఇన్ చెక్ అన్నారు. సో ఇది మీకు 15th. అంటే చూడండి, కీప్ సంథింగ్ ఇన్ చెక్, ఇలాంటివి మీరు అర్థం చేసుకోవాలి. కీప్ సంథింగ్ ఇన్ చెక్ అంటే కీప్ ఇట్
ఇన్ కంట్రోల్, దాన్ని కంట్రోల్లో పెట్టడం అని అర్థం. చెక్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి చెక్ చేయడం, ఎగ్జామిన్ చేయడం కాదు. సో చెక్ అనే పదానికి మీకు మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జామిన్, చెక్ చేయాలి, మీరు ఒకసారి అంటే మిమ్మల్ని చెక్ చేయాలి అంటారు. ఇంకో మీనింగ్ ఏంటి, కంట్రోల్, కంట్రోల్ చేయడం అనే మీనింగ్ కూడా ఉంది. కంట్రోల్ చేయడం అనే మీనింగ్ కూడా ఉంది. కీప్ సంథింగ్ ఇన్ చెక్ అంటే కీప్ ఇట్ ఇన్ కంట్రోల్, కీప్ ఇట్ అండర్ కంట్రోల్ అని అర్థం. ఓకేనా? దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ హెవ్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో ఇలాగే మీరు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ని స్కోరింగ్ సెక్షన్గా మార్చుకోవాలి. అంటే క్వాంట్ రీజనింగ్ ఫోకస్ చేయొద్దని కాదు. మెజారిటీ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో అది ఏదో క్వాలిఫై అయితే చాలు అన్నట్టుగా తయారైపోతున్నారు. అలా కాకుండా ఇంగ్లీష్ని మన స్ట్రెంత్గా మార్చుకొని మీ బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే కమ్ టు విశాఖపట్నం, లెర్న్ ఫ్రమ్ మీ. ఓకే, డైరెక్ట్గా నా గైడెన్స్లో పికప్ చేసుకోండి. ఇది మీకు ఇనాగరల్ ఫీ. అండ్ 1 నవంబర్ నుంచి 15,000 అవుతుంది. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ కింద రాస్తున్నాను, ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్.